జగన్ అక్కడికెళ్ళి విశాఖపట్నంలో నర్సీపట్నం దగ్గర మెడికల్ కాలేజీలు చూసేటప్పుడు, ఆ ముందు రోజున పిడుగురాళ్లలో శ్యామల కావచ్చు, తర్వాత వివిధ ప్రదేశాల్లో కొంతమంది వైసీపీ నేతలు అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న వాటి దగ్గరికెళ్లారు. అక్కడికి వెళ్లి చూపించడం వాళ్ళ ఉద్దేశ్యం. అక్కడేదో ఎవరినో రోడ్లని బ్లాక్ చేయడమో, గొడవలు చేయడమో గాదు. అట్లాగే పేర్ని నాని మచిలీపట్నంలోని మెడికల్ కళాశాల దగ్గరికి వెళ్తే ఆల్రెడీ అది క్లాసులు కూడా జరుగుతున్నాయి గదా! దాని మీదన ఇప్పుడు ఏంటంటే మనకి ప్రజాస్వామ్యం చచ్చిపోయింది గదా! ప్రజాస్వామ్యం ఇప్పుడు ఎక్కడుంది అంటే కేవలం ఈనాడు జ్యోతిలో మాత్రమే ఉంటుంది. తప్పించి మిగతా చోట ప్రజాస్వామ్యం అనేది కనిపించట్లేదు ఇట్లాంటి సిట్యుయేషన్‌లో. అక్కడికి వెళ్తే ఏమవుతది? నిరసన వ్యక్తం చేస్తారు, అయిపోతుంది. దాని మీదన 400 మంది మీద కేసులు పెట్టారు. వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్‌లకి రమ్మంటున్నారు. తిప్పుతున్నారు, వేధిస్తున్నారు. ఇది ఇప్పుడు ప్రజాస్వామ్యం. అదే జగన్ టైంలో అయ్యుంటే గనక అప్రజాస్వామ్యం. ఇప్పుడు ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి కూడా పార్టీలు అధికారంలోకి వచ్చిన దాన్ని బట్టి అర్థాలు మారుతుంటాయన్నమాట. అది మన రాష్ట్ర దౌర్భాగ్యం, రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. చదువుకున్నటువంటి వాళ్ళు కూడా అదే ట్రాప్‌లో ఉండటం మరొక దౌర్భాగ్యం. పేర్ని నాని పోలీస్ స్టేషన్ దగ్గరికెళ్ళి తమ వాళ్ళని ఏడిపిస్తున్నారన్నటువంటి దాని గురించి అడిగాడు. అడిగినప్పుడు సిఐ గారు ఒక మాట చెప్పుకొచ్చారు. ఏమనంటే ఏది ఈయన రేపు మా ప్రభుత్వం వస్తే ఊరుకోము, గట్టి చర్యలు ఉంటాయి అంటే, యాడికి ఈ పోలీస్ స్టేషన్ కాకపోతే ఇంకో పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ చేస్తారు. పోలీసు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తే పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు తప్పించి ఏమవుతుంది అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో ఎస్పీ ఈ వ్యవహారం మీద ఆగ్రహం వ్యక్తం చేసి కేసు పెడుతున్నాం పేర్ని నాని మీద అని ప్రకటించారు. ఇంకో పక్కన నెట్‌లో పేర్ని నాని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ కరెక్టే. పోలీసులు బెదిరిస్తే తప్పే. అయితే ఇంతకుముందు జరగలేదా ఇవి? ఏకంగా చంద్రబాబు గారు, లోకేష్ గారే ఓపెన్ వార్నింగ్‌లు ఇచ్చారు కదా! రెడ్ డైరీ. తర్వాత ఏమైంది ఆ పోలీసులు? పోలీసులు ఈ స్టేషన్ కాకపోతే ఇంకో స్టేషన్‌కెళ్లారా? ఈ జిల్లా కాకపోతే ఇంకో జిల్లాకెళ్లారా? 2 నెలలు ఏదో 2 ఏళ్ళు దాదాపుగా ఏడాదిన్నర నుంచి చాలామంది అట్లాగే ఉన్నారు. జైళ్ళకి కూడా పోయారు కదా! జైళ్ళల్లో కూడా ఉన్నారు కదా పోలీసులు. అంటే ఇవాళ పోలీసులు సేఫ్ అనుకోవడం అమాయకత్వం. ఈ ప్రభుత్వంలో వీళ్ళు సేఫ్‌గా ఉన్నారనుకుంటే నెక్స్ట్ ప్రభుత్వంలో వాళ్ళు నేరస్తులు కాబోతున్నారు. నేరస్తులంటే కోర్టు శిక్షించాక. కానీ ఇప్పుడు పత్రికలు ఎట్లా రాస్తున్నాయి? అభియోగం మోపబడినప్పుడే నేరస్తులను చేస్తున్నాయి కదా! అట్లాగే వైసీపీకి సంబంధించిన టైంలో కీలక పాత్ర పోషించిన అనేక మందిని దుర్మార్గులుగా చిత్రీకరించింది. రేపు సాక్షి అట్లాగే చిత్రీకరించుకొస్తుంది. నిజంగా మనం నిజాయితీగా ఉన్నామా? అందరం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం.